హరి ఓం. జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఇంకొక సమస్య వచ్చినది ఏంటంటే, శివలింగం శంఖు ఇంట్లో ఉంచి పూజించవచ్చా? శివలింగాన్ని అలాగే శంఖు ఇవి రెండింటినీ కూడా బ్రహ్మాండంగా ఇంట్లో ఉండి పూజించవచ్చండి. బ్రహ్మాండంగా పూజించవచ్చు. అయితే శివలింగం నిరాకార స్వరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్ముడు ఏమీ చెయ్యక్కర్లేదండి. చక్కగా దాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఆ పెట్టినటువంటి ఆ శివలింగానికి మనకి ప్రతిరోజు మనం ఎలాగో కూడా అక్కడ మనం నీళ్లు తీసుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే స్నానం చేస్తున్నామో అలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్లేట్లోనో ఎందులోనో పెట్టి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు అంటే రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు అని కాదండి, ఏ రోజైనా సరే ఏదో ఒకటి అనుకుని, ముఖ్యంగా శనివారము సోమవారం అలాంటి సమయంలో మనకేమి మంత్రాలు ఏమి అవసరం లేదు. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి హృదయంలో నిలుపుకుని ఆయనకు ఇన్ని నీళ్లు పోస్తే చాలండి. శివ 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 ఏమనకపోయినా శివ అన్నా కూడా చాలు. శివ 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 అనుకుంటూ దాన్ని అందులో కనుక నీళ్లు పోస్తే ఆ శివలింగంపై, ముఖ్యంగా శంఖు అన్నాం మనం. ఒకవేళ మీ దగ్గర శంఖం ఉన్నట్టయితే, అందుకే అంటారు చూడండి, శంఖులో పోస్తే కానీ తీర్థం కాదని. శంఖులోని పోస్తేనే అప్పటి వరకు నీరు అనేటువంటి ఆ నీరు కాస్త ఆ శంఖంలో పోసేసరికి తీర్థంగా మారుతుందంట. అంతటి పవిత్రమైనటువంటిది అంత శంఖం. అందువల్ల ఆ అభిషేకం చేసేటప్పుడు కూడా శంఖులో పోసి ఆ నీళ్లు అవి కనుక ఆ ఈశ్వరుడిపై పోసినట్టయితే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి ఆ ఇల్లు. అలాగే శంఖానాదం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఆ శంఖుని ఇంట్లో పూజించినట్టయితే, ఇంట్లోనే మనం పెట్టేటువంటి దేవుడి దగ్గర ఆ శంఖును పెట్టుకున్నట్టయితే అద్భుతమైన ఫలితం కూడా లభిస్తుందండి. ముఖ్యంగా చెప్తున్నాం కదా, ఈ శంఖులోని పోసి నీటిని కనుక మనం అక్కడ చేస్తే, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేసినట్టయితే అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఎందుకంటే అంత బ్రహ్మాండమైనటువంటివి ఇవన్నీ సామాన్య వస్తువులు అయినప్పటికీ కూడా భగవంతుడు చేపట్టాడు కాబట్టి వాటికి అంతటి విశేషత లభించిందనమాట. పరమాత్ముడి చేతిలో ఉంటుంది చూడండి, అందుకోసమనే అది చాలా విశేషం. అవి కనుక ఇంట్లో ఉంటే, శంకు కనుక ఇంట్లో ఉంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నట్టే, సాక్షాత్ ఆ యొక్క నారాయణుడి ఇంట్లో ఉన్నట్టే. అందువల్ల ఆ శంకుని శివలింగాన్ని పెట్టి బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చండి. మనం రోజు పూజ చేయలేం కదండి, మరి అలాంటప్పుడు మనము ఎలాగండి, ఇవన్నీ ఇంట్లో ఉంటే ఎలాగండి అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. భగవంతుడు భావప్రియుడు. భగవంతుడు ఎప్పుడూ కూడా భావప్రియుడండి. ఈ మనసులోని ఏదైతే ఉందో మనకి తెలుసు, భక్త కన్నప్ప ఆయనకేమీ తెలియదు, బోయేవాడు, వేటగాడు. ఆయనకి వేటాడడం, ఏది దొరికితే అది మాంసం తినడం తప్ప ఆయనకి ఏమీ తెలియనటువంటి వాడు. కానీ పరమేశ్వరుని అనుగ్రహంతో ఆయనకి భక్తి కలిగి ఆయన ఎలాగైనా నేను కూడా ఆ పరమేశ్వరుని పూజించాలి అని, శివలింగాన్ని పూజించాలి అని చెప్పి ఆయన పక్కన దొంగచాటుగా ఉండి ఒక 2 రోజులు ఆ గుడిలోని ఉండేటువంటి అర్చకుడు ఏం చేస్తున్నాడో దగ్గరుండి చూసుకుని 2 రోజుల తర్వాత ఆయన ఎలాగైతే చేశాడో, ముందు ఆయనకి అభిషేకం అంటే స్నానం చేయించాడు కాబట్టి ఆయన ఎక్కడా ఏమీ లేవు ఆయన దగ్గర. పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, ఆయన చేతిలో ఏం లేదు, వేటాడడానికి వచ్చాడు. అందుకని ఎక్కడ ఎలా తీసుకువెళ్లాలో నీళ్లు తెలియక నోటి నిండా నీరు నింపుకున్నాడు. ఆ నోటి నిండా నీరు నింపుకొని వెళ్ళి ఇటు చూస్తే నోటి నిండా నీళ్లు, ఈ చేత్తోనేమో ఆయనకి నివేదన పెట్టడానికి ఒక వేటాడినటువంటి మాంసము, ఈ చేత్తో బిల్వపత్రాలు,
ఇలా అంతటా అన్నీ ఉండి ఏమి రెండు చేతులు ఖాళీ లేక ఆయన ఏమిటి చేశాడు అనుకుంటున్నారు? ఆయన లోపలికి వెళ్ళి, గుడి లోపలికి వెళ్ళి ఆయనపై అంటే ఈశ్వరుడు లింగంపై ముందుగా పెట్టినటువంటివి ఏవేవైతే ఉన్నాయో ఆ నిర్యాణాలన్నిటినీ కూడా కాలితోని తన యొక్క కాలుతోని తొలగించి నోటిలోని ఉండేటువంటి ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీటితో అభిషేకం చేశాడండి. ఎంతటి భక్తి చూడండి. అంటే భక్తి ప్రధానము. భగవంతుడు స్వీకరించేటువంటిది భక్తి మాత్రమే. భక్తి అంటే ప్రేమకు పర్యాయ పదమే భక్తి. సామాన్యంగా మానవులపై చూపించేటువంటి దాన్ని ప్రేమ అంటాము. అదే ప్రేమని, పరమ ప్రేమని భగవంతుడిపై చూపిస్తే కనుక దానినే మనము భక్తి అంటాం. భక్తి ప్రధానము, ప్రేమ ప్రధానము. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మి ఏది చేసినప్పటికీ కూడా, అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, సంపూర్ణమైనటువంటి నమ్మకము విశ్వాసంతో పాటు భగవంతునిపై అమితమైనటువంటి ప్రేమతోని ఎలా చేసినా స్వీకరిస్తాడు. కానీ నాకే అన్నీ తెలుసు అనేటువంటి నాకు శాస్త్రాలన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, ఇలాగే చెయ్యాలి, షోడశోపచార పూజనే చెయ్యాలి అనుకుని అన్నీ తెలుసుకొని తప్పు చేస్తే తప్పు అవుతుందండి. అందుకే మనము ఏది తెలియకపోయినా పరమాత్మ నీవే దిక్కు, పరమాత్మ నీవే సర్వం అనేటువంటి భావనతోని ఎలా చేసినా కూడా పరమాత్ముడు స్వీకరిస్తాడు. ఎందుకంటే భగవంతుడు భావప్రియుడు కదండి. ప్రేమతో మనస్సుని భగవంతునికి అర్పించి బ్రహ్మాండంగా మీ ఇళ్లల్లో శివలింగాన్ని, శంకుని కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నందువల్ల లాభము భగవద్ అనుగ్రహమే తప్ప నష్టము ఏమీ ఉండదండి. భగవదారాధన చక్కగా చేసుకోవచ్చు. అలాగే భగవంతుని యొక్క ఈ యొక్క శంకు కానీ, లింగం కానీ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా, లేకపోతే ఏదైనా మంచి ప్రదేశంలో అంటే దేవాలయాల దగ్గర నుంచి తెచ్చుకున్నట్టయితే ఇంకా మంచిది. దేవస్థానాల దగ్గర ఉండేటువంటివి అయితే ఇంకా మంచిది. దాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా పూజ చేయించుకుని అవి ఇళ్లల్లో పెట్టుకున్నట్టయితే మంచి అనుగ్రహం లభిస్తుంది మనకి. కాబట్టి ఆ రకంగా మనం కూడా పెట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.